హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కలకలం రేపిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి తనూజ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితురాలు కల్పన కోసం పూణేలో గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ జైలు నుంచి హత్యకు స్కెచ్ వేసినట్లు గుర్తించారు. దోపిడీ బంగారాన్ని ముంబైలో దాచిపెట్టినట్లు ఐడెంటిఫై చేశారు పోలీసులు. మరోవైపు హత్య దోపిడీ తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకొని తెలంగాణ ఎక్స్ప్రెస్ లో పారిపోయినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు పోలీసులు. నిందితుల ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. ప్రత్యేక బృందాలతో పలు నగరాల్లో సెర్చ్ చేస్తున్నారు పోలీసులు. ఈ కేసుకి సంబంధించి అప్డేట్స్ అందించడానికి ధనరాజ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ధనరాజ్, జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ డీజీ వినయ్ రంజన్ భార్య హత్య కేసులో పోలీసులు ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? చంద్రిక, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి రిటైర్డ్ డీజీపీ అయినటువంటి వినయ్ రంజన్ భార్య తనూజ హత్య కేసులో మాత్రం పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఎందుకంటే ఈ కేసులో చూసినట్టయితే నిందితురాలైనటువంటి కల్పనను పట్టుకునేందుకు గాను ఆమెతో పాటుగాను మరో ముగ్గురు నిందితులు ఇందులో ఆమెను హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారంతో ఉడాయించిన కేసు వ్యవహారంలో ఇప్పటికే ఒక 10 బృందాలను కూడా ఇప్పటికే పోలీసులు డిప్లాయ్ చేయడం జరిగింది. ఓవైపున పూణేకు పంపారు, మరోవైపున చూసినట్టయితే నేపాల్ బార్డర్కు, మరోవైపున చూసినట్టయితే ముంబై వంటి ప్రాంతాలతో పాటుగాను ఇతర అనుమానాస్పదకు సంబంధించినటువంటి ఈ నిందితుల కదలికలపైన కూడా స్పెషల్ బృందాలను ఇప్పటికే ముమ్మరం చేసి దర్యాప్తు కొనసాగించారు. అయితే ఈ కేసు చూసినట్టయితే కూడా ఇప్పటికే ప్రధాన నిందితురాలైనటువంటి కల్పన ఇప్పటికే పూణేలో ఆమె పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా ఈ దోపిడీకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో చూసినట్టయితే ఇక మొత్తం మీద ఈ నేపాల్కి చెందినటువంటి సాహు గ్యాంగు ఢిల్లీ జైలు నుంచి స్కెచ్ వేసి మొత్తం ఈ వినయ్ రంజన్ భార్య తనూజను హత్య చేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దోచుకునేందుకు గాను ప్లాన్ వేసినట్టుగాను ఇప్పటికే పోలీసుల నుంచి ప్రాథమిక సమాచారం మాత్రం అందుతూ ఉంది. ఇక హత్య జరిగిన రోజు చూసినట్టయితే శుక్రవారం రోజు జరిగిన హత్యకు సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో ఈ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి బృందం కూడా పలు క్లూస్ను కూడా సంపాదించడం జరిగింది. హత్య చేసిన తర్వాత నిందితులు చూసినట్టయితే నేరుగా జూబ్లీహిల్స్ నుంచి ఆ తర్వాత నాంపల్లి స్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి ఆ తర్వాత దుండగులు పారిపోయినట్టు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, అదేవిధంగా సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి గుర్తింపును ఇప్పటికే పోలీసులు దర్యాప్తు బృందం కూడా గుర్తించింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి నిందితులను ఇప్పటికే విడుదల చేశారు. వాళ్ళు చూసినట్టయితే కలపడంతో పాటు మరో ఇద్దరు నిందితులు ఎవరనేది మాత్రం ప్రధానంగా పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కూడా చేపడతా ఉన్నారు. అయితే వినయ్ రంజన్ ఇంట్లో ఏదైతే భార్యను హత్య చేసి ఆ తర్వాత బంగారు నగదుతోటి పారిపోయినటువంటి వ్యవహారంలో ఈ నగదు బంగారాన్ని ఎక్కడ దాచారనే వ్యవహారాలపైన కూడా పోలీసులకు పూర్తి సమాచారం ఉంది. ఆ విషయాన్ని కూడా ఇవాళ రేపో పూర్తిగా మీడియాకు వెల్లడిస్తామంటూ ఇప్పటికే తెలంగాణ పోలీసులు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ కేసు చూసినట్టయితే రిటైర్డ్ వినయ్ రంజన్ భార్యను ముందుగానే చంపేందుకు ఈ నిందితులు అంటే కల్పనతో పాటుగాను వచ్చిన మరో ముగ్గురు సంబంధించినటువంటి నిందితులు పక్కాగా ముందుగానే రెక్కి నిర్వహించారు. ఈ రెక్కి నిర్వహించి పక్కాగా వినయ్ రంజన్ బెంగళూరు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలోనే తనూజాను కాళ్ళు చేతులు కట్టేసి మొత్తం ఊపిరాడకుండా ఆమె గొంతు నులిమి చంపినటువంటి వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు తగినటువంటి సైంటిఫికల్ ఎవిడెన్స్ని అన్నింటిని కూడా సంపాదించారు. ఆ తర్వాత నిందితులు ఎస్కేప్ అయిన విధానం పట్ల కూడా ఇప్పటికే సెల్ ఫోన్ సిగ్నలింగ్ ద్వారా కావచ్చు, అదేవిధంగా సీసీ ఫుటేజ్ ద్వారా కూడా ఇప్పటికే క్లూస్ని అన్నింటిని కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ద్వారా కూడా వీళ్ళు సంపాదించారు. నిందితులను కూడా ముగ్గురు కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ ముగ్గురు నిందితుల వెనుక నేపాల్కు చెందినటువంటి సాహు గ్యాంగు ఉందనేది మాత్రం ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. వీళ్ళంతా కూడా ఢిల్లీ జైలు నుంచి వెళ్ళి ప్రధానంగా స్కెచ్ వేసి ఈ నిందితులను అందరినీ కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా దోపిడీ ఆ తర్వాత హత్య చేసి పారిపోయిన గ్యాంగుకు సాహు గ్యాంగే ప్రధానంగా సహకరించినట్లుగా ఇప్పటికీ పోలీసుల దగ్గర ప్రాథమికమైనటువంటి సమాచారం అందుతుంది. ఆ దిశగా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. చంద్రిక.